ప్రీవియస్ వీడియోలో కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల్లో ఒకటి వెంకటగిరి సంస్థానంలో జరిగిన రైతు ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాం. రెండవది మునగాల సంస్థానంలో జరిగిన రైతు ఉద్యమాల గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు ఆంధ్రాలో ఈ రైతు ఉద్యమాలు చేసింది సిపిఐ కమ్యూనిస్టులు. వీళ్ళకి రెండు పాఠాలు ఉన్నాయి ఏపీ మోడర్న్లో. ఆ రెండు పాఠాల్లో ఒక పాఠం విశాలాంధ్ర ఉద్యమం, ఇంకో పాఠమేమో ఇది కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు. ఇందులో భాగంగా ఇప్పుడు మనం వెంకటగిరి సంస్థానం లేదా నెల్లూరులో చెప్పాం, నెల్లూరు గురించి చెప్పాం. జమీన్ రైతు నెల్లూరు వెంకటరామనాయుడు, నెల్లూరులో పోరాటం చేసిన ఆయన వెన్నెలకంటి రాఘవయ్య. వెంకటగిరి సంస్థానంలో రైతు బిడ్డ సినిమా తీసి విడుదల చేసి వెంకటగిరి జమీందారుని టెన్షన్ పుట్టించినటువంటి క్యాండిడేటు గూడవల్లి రామబ్రహ్మం గారు. రైతు బిడ్డ సినిమాను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భూస్వాములకు వ్యతిరేకంగా ఉందని నిషేధం కూడా విధించింది. సరే, అక్కడికి ఒక కటింగ్ అయితే ఇంకొక సంస్థానం కాళీపట్నం సంస్థానం, ఇంకొక సంస్థానం చిన్న కాళీపట్నం సంస్థానం. ఇది మనకి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ కాళీపట్నం జమీందారు కూడా రైతుల్ని పీడించాడు. అందువల్ల ఇక్కడ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఇక్కడ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రైతు పోరాటం చేశారు. వారు ఒక పత్రిక నడిపారు. ఈ పత్రిక మనకు చాలా ఇంపార్టెంట్. ఆ పత్రిక పేరు జన్మభూమి. ఆ పత్రిక పేరు జన్మభూమి. ఆ పత్రికను నడిపారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. వీరు కాళీపట్నం జమీందారుకు వ్యతిరేకంగా రైతుల్ని సమాయత్తం చేసి జమీందారుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతి ఈ పొలాలను పంచుకోండి అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మహాత్మా గాంధీజీకి బాగా దగ్గర. అప్పుడు భోగరాజు వారు ఇలా నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పి మహాత్మా గాంధీకి ఒక లెటర్ రాశారు. ఇది గమనించిన మహాత్మా గాంధీ భోగరాజు గారు చేస్తున్న జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాన్ని ప్రశంసిస్తూ మహాత్మా గాంధీ తమ హరిజన్ పత్రికలో రాశారట. గొప్ప ఉద్యమాన్ని చేస్తున్నాడు ఈయన భోగరాజు గారు. భోగరాజు పట్టాభి సీతారామయ్యకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నారట. హరిజన్ పత్రికలో సైతం ఎక్కదగిన రైతు పోరాటం ఏది అంటే కాళీపట్నం పోరాటం. ఆ తర్వాత చల్లపల్లి, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. ఎవరెవరు ఎక్కడ పోరాటం చేశారనేదే ఎక్కువ అడుగుతున్నాడు అబ్బా ఎగ్జామ్లో. పార్ట్ 2లో ఉన్నాం మనం. జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు పార్ట్ 2లో ఉన్నాం మనం. ఆల్రెడీ మనకి చాలామంది పిల్లలు వచ్చారు. ఈ లెసన్ పూర్తయింది లైబ్రరీలో. మీకు త్వరలో వీడియో పెడతాను, అది కొంచెం ఎడిటింగ్ చేసి. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ క్లారిటీగా ఇదే క్లాసు వినిపించాలని మీ అందరికీ లైబ్రరీ నుంచి డైరెక్ట్గా, యూనివర్సిటీ లైబ్రరీ నుంచి డైరెక్ట్గా వచ్చి ప్రకృతిలో కూర్చొని మీకు వినిపిస్తున్నాను. ఆ ఫోటోలు కూడా మీకు పెడతాను. సరే, అయితే చల్లపల్లిలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు చేశారు. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు టంగుటూరి ప్రకాశం గారికి ఫ్రెండు. వీళ్ళిద్దరూ కలిసి ఉద్యమాల్లో పాల్గొని, అది జాతీయ ఉద్యమం కావచ్చు, రైతు ఉద్యమం కావచ్చు. ఇంకో మాట చెప్పాలంటే రైతులే జాతీయ ఉద్యమ నాయకులు, జాతీయ ఉద్యమమే రైతు ఉద్యమ నాయకులు మన దగ్గర. కాబట్టి సకలం పోగొట్టుకున్నారు వీళ్ళిద్దరూ ఈ ఉద్యమాల్లో పాల్గొని. చల్లపల్లిలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఉద్యమం నడిపారు. ఆ తర్వాత బొబ్బిలి సంస్థానం గొప్పది. బొబ్బిలి యుద్ధం జరిగింది 1757లో. అప్పుడు విజయనగరం రాజా బొబ్బిలి యుద్ధంలో కలిపేసుకున్నారు బుసి సహకారంతో మోడర్న్ ఆంధ్రాలో. ఇక్కడ బొబ్బిల్లో గరిమెళ్ల కృష్ణమూర్తి, బొబ్బిలి సంస్థానంలో గరిమెళ్ల కృష్ణమూర్తి గారు జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు చేశారు బొబ్బిలిలో బాగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఆయన గరిమెళ్ల కృష్ణమూర్తి గారు ప్రజావాణి అనే పత్రిక నడిపారు. ఆ పత్రిక ద్వారా వారు అద్భుతంగా ఈ ఉద్యమాన్ని చేశారు. ఇదే సమయంలో లక్కీ ఏంటంటే 1938 జూలైలో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్. 1938 జూలైలో నాయకులనేని గోగినేని రంగా, ఎన్జి రంగా గారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు రంగా రైతు యాత్ర చేశారు. మద్రాస్ వరకు రైతు రక్షణ పాదయాత్ర సుమారు 525 గ్రామాలు పైబడి 4 నెలల పాటు వీరి యాత్ర 1500 మైళ్ళు వీరి యాత్ర సాగింది. ఈ యాత్ర బొబ్బిల్లో గుండా సాగింది. ఫలితంగా బొబ్బిలి రైతులు మరింత ఉత్తేజితమై బ్రహ్మాండంగా గరిమెళ్ల కృష్ణమూర్తి నాయకత్వాన జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమం చేశారు.
ఆ తర్వాత మనకి లాస్ట్ వన్ పలాస. పలాసలో పూసుమాను గున్నమ్మ. పలాసలో పూసుమాను గున్నమ్మ అనే ఆవిడ రైతు మహిళ, రైతు నాయకురాలు, జమీందారులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసింది. ఆవిడ ధైర్య సాహసాలకి వీరగున్నమ్మ అని పిలిచారు ఆవిడ. ఇప్పటికీ ఆవిడ విగ్రహం పలాసలో ఉంది మనకి. ఈమెను మనం మర్చిపోకూడదు. పూసుమాను గున్నమ్మ 1940లో జమీందారుల కాల్పులకు గురై చనిపోయింది. వాళ్ళు కాల్పులు జరిపారు పూసుమాను గున్నమ్మపై. ఎంత వీరవనిత, ఎంత వీర మహిళ పూసుమాను గున్నమ్మ. చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఇలాంటి మహిళకి చెందిన విగ్రహం కదా మనం అమరావతిలో పెట్టుకోవాల్సింది, అవునా కదా? సరే, పూసుమాను గున్నమ్మ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పోరాటాలు వెంకటగిరి సంస్థానం, నెల్లూరులో జరిగిన పోరాటాలు, మునగాల పోరాటం, కాళీపట్నం పోరాటం, బొబ్బిలి పోరాటం, చల్లపిల్లి పోరాటం, ఆ తర్వాత వచ్చేసి పలాస పోరాటం, ఇంకా అనేక రైతు ఉద్యమాలు జరిగాయి. ఎందుకంటే పొలాలు పంచి పేద ప్రజలకు పంచడానికి. అర్థమట్లా? సూర్యుడు ఎరుపు, సింధూరం ఎరుపు, కొండ గోగులు ఎరుపు, చిందిన విప్లవపు రక్తం ఎరుపు అంటూ రైతులు పోరాటం చేశారు ఈ జమీందారీ పోరాటాల్లో. ఫలితంగా మద్రాస్ గవర్నమెంట్ 1948 అక్టోబర్లో కోస్తాలో జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లుని ప్రవేశపెట్టింది మద్రాస్ అసెంబ్లీలో 1948లో. 49 సెప్టెంబర్ 7న, బాగా గుర్తుపెట్టుకోవాలి, 49 సెప్టెంబర్ 7న జమీందారీ వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం వచ్చింది. బిల్లేమో 1948 అక్టోబర్లో పెట్టారు. 1949 సెప్టెంబర్ 7న చట్టం అయింది, జమీందారీ వ్యవస్థ రద్దు అయింది. అప్పటి సీఎం ఓపి రామస్వామి రెడ్డియార్, అప్పుడు మద్రాస్ ముఖ్యమంత్రి, ఈ జమీందారీ వ్యవస్థ రద్దు చేసిన మద్రాస్ ముఖ్యమంత్రి ఓపి రామస్వామి రెడ్డియార్ అని ఆయన. సరే, మరి ఎన్జి రంగా గారి దగ్గరికి మనం రావాలి. ఎన్జి రంగా గారు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్జి రంగా గారు మీరు ఎవరండి అని అన్నాం అనుకోండి, నేను కాంగ్రెస్ అంటాను. గట్టిగా చెప్పండి సార్, సోషలిస్ట్ అంటారు. మళ్ళీ గట్టిగా చెప్పండి సార్, కమ్యూనిస్ట్ అంటారు. మళ్ళీ గట్టిగా చెప్పండి సార్, రైతిస్టు, నేను రైతు నాయకుడిని అని చెప్తాను. అంటే కాంగ్రెస్ ముదిరితే ఏమవుతుంది? సోషలిస్ట్ అవుతాడు. సోషలిస్ట్ ముదిరితే కమ్యూనిస్ట్ అవుతాడు. కమ్యూనిస్ట్ ముదిరితే రైతుద్యమ నాయకుడు అవుతాడు. రంగా ఇన్ని కాంగ్రెస్లో ఉన్నారు, సోషలిస్టుగా ఉన్నారు, అలానే మరి సిపిఐ నాయకులుగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో రంగా ఒకరు, కాకినాడలో. మళ్ళీ రైతు ఉద్యమాల్లో పేరు సంపాదించారు. రంగా గారికి దేంట్లో మీకు ఏది ఇష్టం సార్ అని అడిగితే ఎన్జి రంగా గారిని నాకు రైతు నాయకుడిగా ఉండటమే ఇష్టం అన్నారు ఆయన. ఎన్జి రంగా గారు ఈ రైతు ఉద్యమంలో భాగంగా 1931లో వెంకటగిరి రాజాకి వ్యతిరేకంగా రైతులను కూడదీసి 2 నెలలు జైలు శిక్ష అనుభవించారు రంగా గారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపాన నిడుబ్రోలు అనే ఊరు ఎన్జి రంగా గారికి. వారికి ఆస్తి మొత్తం రైతులకే వారు రాసిచ్చారు. వారికి బిడ్డలు లేరు. రంగా గారికి పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగానే. మరి ఎన్జి రంగా గారు 1933లో నిడుబ్రోల్లో రామినీడు రైతు విద్యాలయాలు పెట్టారు. ఈ రైతు విద్యాలయాలను 1933లో మహాత్మా గాంధీ ప్రారంభించారట, రామినీడు రైతు విద్యాలయాలు. అలానే ఎన్జి రంగా గారు 1936లో, ఇది ఇంకా ఇంపార్టెంట్, స్వామి సహజానందతో కలిసి 1936లో ఎన్జి రంగా గారు స్వామి సహజానందతో కలిసి అఖిల భారతీయ కిసాన్ మహాసభను స్థాపించారు. అఖిల భారతీయ కిసాన్ మహాసభ స్థాపనలో ఎన్జి రంగా కీలక పాత్ర పోషించారు స్వామి సహజానందతో కలిసి 1936లో. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్జి రంగా గారు 1938లో రైతు యాత్ర నిర్వహించారు ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు. అందువల్లే 1949 సెప్టెంబర్ 7న జమీందారీ వ్యవస్థ రద్దయింది. ఈ రంగాకి చెందినటువంటి ఈ రైతు రక్షణ యాత్రలో రంగాకు చెందిన మన ఎన్జి రంగా గారికి చెందిన ఈ రైతు రక్షణ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు ఈ రైతు యాత్రను నిర్వహించింది కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి. రైతు రక్షణ యాత్ర నిర్వాహకులు ఎవరని అడగవచ్చు. రైతు రక్షణ యాత్ర ఎవరు జరిపారు అంటే ఎన్జి రంగాని అందరికీ తెలుసు. అయితే రక్షణ యాత్ర నిర్వాహకులు మెయిన్ కదా, ఈ ప్లాన్ అంతా గీయాలిగా. ఆయన పేరు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు. అలానే రైతు రక్షణ యాత్రల సందర్భంగా మహాత్మా గాంధీతో ఆయనకున్న రిలేషన్లో ఎన్జి రంగా గారు
జాతీయోద్యమాన్ని బ్రహ్మాండంగా నడపడమే కాదు, బాపు దీవెనలు అనే బుక్ కూడా రాశారు. నాయకులనేని గోగినేని రంగా. ఆయన బేసికల్లీ ఎకనామిక్స్లో ప్రొఫెసర్ కూడా. మద్రాసులో పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ ఫ్రీడంలోకి వచ్చారు. లాస్ట్లో రైతు ఉద్యమాల్లోకి వచ్చారు ఎన్జి రంగా. అలానే ఆయన వాహిని అనే రైతు పత్రిక నడిపారు. కిసాన్ ప్రచురణలు అని పెట్టి వాహిని ఆ పత్రిక పేరు. అలానే ఎన్జి రంగా గారు కిసాన్ అండ్ కమ్యూనిస్టులు అనే గ్రంథం రాశారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, కిసాన్ అండ్ కమ్యూనిస్టులు. అలానే ఏ గైడ్ టు రూరల్ ఎకానమీ అనే పుస్తకం రాశారు. అలానే కిసాన్ అండ్ కమ్యూనిస్టులు రాశారు. అలానే విప్లవ రైతాంగం అనే గ్రంథం రాశారు ఎన్జి రంగా. ఇంకా 4 రోజుల్లో మనం ఆగస్టు 15 జరుపుకోబోతున్నాం. అందువల్ల ఎన్జి రంగా గారిని స్మరించుకోవడం కూడా ఇలాంటి మహనీయుల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నాం. ఈరోజు జమీందారీ వ్యవస్థ రద్దయి ఎంతో కొంత పొలాన్ని పెట్టుకుని సాగు చేసుకుని ప్రశాంతంగా ఉంటున్నాం. ఒకటి మాత్రం నిజం, చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు ఒక మాట, కొడితే కొట్టావు కానీ అతని భూమి మీద కొట్టొద్దు అని. ఎందుకంటే భూమిని ఏదైనా ప్రభుత్వం లాక్కున్నా, జమీందారు భూమిని ఆక్రమించిన, భూమిలో పనిచేస్తున్న రైతుల్ని జమీందారు పీడించిన తరాలకి ప్రజలు గుర్తుపెట్టుకుంటారట. ఎందుకంటే భూమి అనేది, పంట అనేది మన దేశంలో సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, మన దేశంలో ఆత్మగౌరవానికి సంబంధించింది. ఫలానా అతనికి 2 ఎకరాల పొలం ఉందంటే అతనికి విలువ ఎక్కువ. పొలం ఏమీ లేకుండా వచ్చి రోడ్డు మీద నిలబడితే పోవాయా తప్పుకో అని అంటారు. ఎందుకంటే భూమి అంత గొప్పది, భూతల్లి. కాబట్టి ఈ భూతల్లి బేస్డ్గా పండే పంటల కేంద్రంగా జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఎన్జి రంగా అద్భుతమైన పోరాటం చేశారు. కాబట్టి ఇంతకుముందు పెట్టిన వీడియో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల్లో పార్ట్ 1 అనుకోండి, ఇప్పుడు ఈ వీడియో పార్ట్ 2 అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ.